హలో వైటీ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఏంటక్క ఈరోజు ఒక పూరి ఐటెం అయితే తీసుకొచ్చేసాను అనుకుంటున్నారా? అదేనండి, ఇంట్లోనే సింపుల్గా పూరి విత్ పొటాటో కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటా అన్నది చూపిస్తున్నానండి. పొటాటో కుర్మా అయితే చపాతీలోకి బాగుంటుంది. ఇలా పొటాటో ఫ్రై కింద చేసుకుంటే పూరీలోకి అయితే బాగుంటుంది. శనగపిండి చట్నీ చేసుకోవాలంటే గిని అందరికీ గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేసాయి కదండి, అందుకు స్కిప్ చేశాను. ఇలా కూడా చేసుకుంటే మీకు కూడా నచ్చుతుంది కదండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కర్రీయే చేస్తున్నారు కదా అని ఈ కర్రీ చేసి అయితే ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా చూడాలనిపిస్తే మీరు కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే పొటాటోస్ని కట్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నానండి. అది పీల్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. ఉడికిన తర్వాత పూరీ పిండి కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఎలా కలుపుకోవాలి ఏంటన్నది మీకు తెలిసే ఉంటుంది కదండి. తెలియకపోతే గిని 1 కప్ పూరీ పిండి తీసుకుని అలానే కొంచెం సాల్ట్, లైట్గా వాటర్ వేసి లైట్గా ఆయిల్ కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇలా రౌండ్ బాల్ కింద చేసుకుని ఒక 20 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. పొటాటోస్ మొత్తం ఉడికించుకున్న తర్వాత పీల్ చేసుకుని మొత్తం స్మాష్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే కర్రీ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కుక్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసి మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇవి ఆనియన్స్ కుక్ చేసుకునే లోపల నేనైతే పొటాటోస్ని అయితే స్మాష్ చేశాను. మీరు స్మాష్ ఏమన్నా మిషన్ ఉంటే కానీ యూస్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు, లేదా స్పూన్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చినాయి కదండి ఆనియన్స్ అయితే నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. 1 టేబుల్ స్పూన్ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేసాను. వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రాసెస్లో వస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం స్మాష్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాం కదండి పొటాటోస్ అయితే. ఈ పొటాటోస్ వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేయండి. అంతేనండి. మీకు టేస్ట్ ఏమన్నా తగ్గితే గిని ఒకసారి టేస్ట్ చూసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అండి పొటాటో కర్రీ అయితే. పూరీలోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కర్రీ కూడా అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మనం 20 మినిట్స్ అయింది కదండి నానబెట్టుకుని. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసి చిన్న చిన్న బాల్స్ కింద చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా పూరీలా చేసుకుని వేడి వేడి నూనెలో అయితే ఫ్రై చేశానండి. ఫైనల్గా అయితే మనకి పూరీ కూడా రెడీ అయిపోయింది, అలానే కుర్మా కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు చూస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే గిని ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.